ప్రశాసన్ నగర్లోని కార్యాలయానికి చేరుకున్న పవన్కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్తో పాటు భార్య అన్నా లెజ్నోవా కూడా జనసేన కార్యాలయానికి వచ్చారు. కొండగట్టుకు బయలుదేరిన జనసేనానికి భార్య లెజ్నోవా ఎదురొచ్చి హారతిచ్చారు. తిలకం దిద్ది కొండగట్టుకు పంపించారు. పవన్ అభిమానులకు అభివాదం చేసి కొండగట్టుకు బయలుదేరారు. కాబోయే సీఎం పవన్ అంటూ నినాదాలు చేశారు పవన్ అభిమానులు. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నేపథ్యంలో అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన ముఖ్య నాయకులు కూడా బయలుదేరి వెళ్లారు. పవన్ వాహనం వెంట దాదాపు 150 వాహనాలు వెళుతున్నాయి. సతీష్ నాడు తెలుసుకుందాం. సతీష్, చెలోర చెల్లంటూ జనసేనాని మొదలైంది. కొండగట్టుకు బయలుదేరాడు కాటమరాయుడు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉంది సిచ్యువేషను? అభిమానులు ఏమంటున్నారు? అలాగే ఎంతసేపట్లో కొండగట్టుకు వెళ్తాడు? ఎస్ రమణ బాబు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ యాత్ర ఈ రోజు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కి ఆయన భార్య తిలకం దిద్ది ఇక్కడి నుంచి బయట కొండగట్టుకు బయలుదేరేటటువంటి సమయంలో ఆమె ఇక్కడి నుంచి వీడ్కోలు పలికింది. ఇంటి నుంచి పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి చాలా మంది అభిమానులు ఆ కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేసి ఆయన బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో పాటుగా అఫీషియల్ గా 10 కార్లు జనసేనకు సంబంధించినటువంటి కాన్వాయ్ వెళ్తుందని చెప్పినప్పటికీ కూడా ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలందరూ కావచ్చు, సొంత వాహనాల్లో జనసేన జెండా కట్టుకుని వెళ్తున్నారు. దాదాపు 150కి పైగా వాహనాలు ఆయనను ఫాలో చేస్తున్నాయి. ప్రస్తుతం అల్వాల్ దగ్గరికి వచ్చింది కాన్వాయ్, తిరుమలగిరి అల్వాల్ దగ్గరకు వచ్చింది కాన్వాయ్ కొనసాగుతున్నది. ఇక్కడ నుంచి ఆయన రూట్ మ్యాప్ ప్రకారం ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి బయలుదేరడం జరిగింది. కొండగట్టుకు వెళ్ళడానికి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి కొండగట్టుకు చేరుకోవాలని చెప్పి ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా మధ్యలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఎక్కడైనా సరే అభిమానులు ఆపితే వారితో మాట్లాడేందుకు కావచ్చు, మిగతా దగ్గర ఎక్కడైనా ఆగేందుకు కూడా సిద్ధం చేసుకొని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యలో ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా కార్యక్రమాలు ఏమీ లేనప్పటికీ కూడా అన్అఫీషియల్ గా కార్యకర్తలు అభిమానులు వస్తే వాళ్ళందరితో మాట్లాడతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాదాపు 5 గంటల జర్నీ ఇక్కడ నుంచి ఆయనకు సెట్ చేసుకోవడం జరిగింది. ఆయనతో పాటుగా ప్రత్యేకంగా పోలీసు బలగాలు కూడా వెళ్తూ ఉన్నాయి. మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావచ్చు, అభిమానులు ఒక్కసారిగా తోసుకొని పైకి రావడం కావచ్చు, మిగతా ఎవరైనా సరే వివిధ పార్టీల నాయకులు ఇప్పటికీ ఆయనను పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించే అవకాశం లేదు, ఆయన పర్యటించకూడదని చెప్పి హెచ్చరికలు చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఎవరైనా అడ్డుకుంటారని చెప్పి కూడా ఇప్పటికీ కొంత ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే పోలీసులు కూడా ఆయనతో పాటు ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా అభిమానులు, కార్యకర్తలు అయితే ఆయన కాన్వాయ్ని దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచే ఇంటి దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం దగ్గర వేచి చూశారు. ఆయనతో పాటుగా ప్రస్తుతం అల్వాల్ వరకు వచ్చింది కాన్వాయ్. రమణబాబు, సతీష్, మీరన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులు కానీ ఎవరైనా మధ్యలో అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేసే ఛాన్స్ ఉందంటారా? దానికి సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కానీ, లేకపోతే ఆయన వెంట ఉన్న కార్యకర్తల నుంచి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏమిటి పరిస్థితి? డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగతా ఎవరైనా జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయనప్పటికీ కూడా ఆయన నిన్న వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో పర్యటించే అవకాశం లేదు, పర్యటించే అర్హత లేదు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే ఎవరైనా అడ్డుకుంటారని చెప్పి కొంత ముందు సమాచారంతో ఉండడం జరిగింది. కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే మేము అడ్డుకుంటామని డైరెక్ట్ గా చెప్పలేదు. అయితే పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి కార్యకర్త అభిమానులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈయనతోని ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో ఎక్కడ అయినా సరే ఈ విధంగా తోపులాట జరగకుండా, ఎదురెదురు వాగ్వాదం జరగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నుంచి అల్వాల్ గొల్లారం దగ్గర క్రాస్ అవుతుంది. ఇక్కడ నుంచి షామీర్పేట దగ్గర ఆగే అవకాశం కనిపిస్తుంది. షామీర్పేట దగ్గర కట్టమేసమ్మ గుడి దగ్గర అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంతకు ముందే తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు చెప్పడం జరిగింది. పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది షామీర్పేట కట్ట మీద ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆగుతాడు ఇక్కడ అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విధంగానే దాదాపు కొండగట్టు వెళ్లే వరకు కూడా దాదాపు 10 చోట్ల ఆగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం ఆ కాన్వాయ్ రాజీవ్ రహదారి మీద వెళ్తున్నప్పటికీ కూడా రాజీవ్ రహదారి మీద అభిమానులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఆపే ప్రయత్నం చేస్తే ఆగేందుకు కూడా సిద్ధంగా ఉండే విధంగానే కారును కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. రమణబాబు,
ఓకే, ఎన్ని గంటలకి కొండగట్టు చేరుకోవచ్చు? అక్కడ ఇచ్చినటువంటి టైం అయితే మధ్యాహ్నం 3 గంటలకి దర్శనం చేసుకుని తదనంతరం కార్యకర్తలతో మీటింగ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. లైవ్ అప్డేట్స్లో మనం ఇందాక చూసాం. మరి కొండగట్టుకి అనుకున్న టైంలోనే వెళ్ళగలరంటారా? మీరు చెప్తున్నట్టుగా దారిలో ఇంతమంది మధ్యలో అభిమానుల వద్ద కానీ కార్యకర్తల వద్ద కానీ ఆగుతూ వెళుతుంటే దాదాపుగా ఇంకా మామూలుగా అఫీషియల్ గా వెళ్తే రాజీవ్ రహదారి నుంచి ఏం ట్రాఫిక్ లేకుండా 3 గంటల్లో అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇంకొక 2 గంటలు స్పేర్ పెట్టుకున్నారు. అంటే మొత్తం 5 గంటలు టైం ఉంది. 3 గంటలకి అక్కడికి గుడి రీఓపెన్ చేస్తారు. ఆ సమయంలోనే ప్రత్యేక పూజలు చేయడానికి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ 5 గంటలు కాకుండా ఇంకొక గంట అయినా సరే, లేట్ అయినా సరే అభిమానులు ఎవరికి కూడా మధ్యలో ఇబ్బంది పడకుండా ఆయన చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఆయనని అభివాదం చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి అభివాదం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందే మనం ఇంటి దగ్గర బయలుదేరినటువంటి సమయంలోనే, పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి సమయంలోనే చూసాం. ఆయన బయటికి వచ్చి అందరికీ అభిమానులకి అభివాదం చేయడం జరిగింది. ఆయనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు చాలా జాగ్రత్తగా రావాలి, చూసుకుని రాకూడదని కూడా వాళ్ళకు హెచ్చరించి జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. స్లోగానే కొండగట్టుకి వెళ్దాం పదండి అని చెప్పి ఆయన తోడుకొని వెళ్ళినటువంటి సందర్భం కూడా చూశాం. కాబట్టి దాదాపు 5 నుంచి 6 గంటల సమయం కొండగట్టుకు వెళ్ళడానికి పడుతుందని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రమణబాబు. ఓకే సతీష్, పవన్ కళ్యాణ్ వెంట ముఖ్య నేతలు ఎంతమంది ఉండుంటారు జనసేనకు సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 10 కార్ల కాన్వాయ్లో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకర్ గౌడ్ ఆయన మొత్తం రూట్ ఫాలో అప్ చేస్తున్నారు. శంకర్ గౌడ్ తో పాటుగా మీడియా, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్, ఆయనతో పాటుగా ఉపాధ్యక్షుడు తెలంగాణ కావచ్చు మొత్తం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ముఖ్య నాయకులుగా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన ఎక్కినటువంటి వాహనంలోనే వీళ్ళు కూర్చున్నారు. ముఖ్యంగా వెళ్ళేటటువంటి సమయంలోనే ఆయన మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొదటి కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు దగ్గర నుంచి చెప్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్పాలి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా పోరాడతారని చెప్పడం జరిగింది. ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆయన ఏ విధమైనటువంటి పరిష్కారం జనసేన ఇస్తే పబ్లిక్ లో మంచి టాక్ వస్తుంది, ప్రజలకు దగ్గరకు వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా వీళ్ళందరితో తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళు కాబట్టి వీళ్ళతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కీలకమైనటువంటి నేతలు ఇప్పటి వరకు అయితే ఎవరు లేనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నేతల్ని 3-4 నేతలతో పాటు ఆయన చర్చిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. రమణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.